హే సిరి, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి చాలా రోజులైంది, ఇంకా ప్రాసెసే అవ్వలేదు. అవునా, ఈ వెరిఫికేషన్ చేసావా? చేశాగా. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వ్యాలిడేట్ చేసావా? కరెక్టే కదా? మొత్తం పక్కా కరెక్ట్. అయితే మనం ఇప్పుడు ఒక కంప్లైంట్ రేస్ చేయొచ్చు. నేను రిటర్న్ ఫైల్ చేసి చాలా రోజులైంది, ఇంకా మా రిటర్న్ ప్రాసెస్ అవ్వలేదని. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ సైట్కి వెళ్ళాలి. ఇన్కమ్ ట్యాక్స్ సైట్కి వెళ్ళి నీ యూజర్ ఐడి అంటే పాన్ నెంబర్ ఇచ్చేసి, నెక్స్ట్ నీ పాస్వర్డ్ పెట్టుకుని ఉండవు కదా, సో పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపో. లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు నువ్వు డాష్బోర్డ్లోకి వెళ్ళి ఈ ఫైల్లోకి వెళ్తే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోకి వెళ్తే నీకు వ్యూ ఫైల్ రిటర్న్స్ కనబడిందా? సో నీకు అక్కడ చూసుకో, ఓకే ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి అక్కడ నీకు గ్రీవెన్స్ అని కనబడింది కదా, గ్రీవెన్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ గ్రీవెన్స్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సబ్మిట్ గ్రీవెన్స్లోకి వెళ్తే ఓకే ఇప్పుడు సిపిసి ఐడియా సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ప్రాసెసింగ్, సబ్ కేటగిరీ వచ్చేసరికి అదర్స్ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ కొట్టి అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకో. 25-26 కదా ఇది. సో ఆ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు గ్రీవెన్స్ ఉంది కదా, అది డిస్క్రిప్షన్లో రాసేసాయి. నేను ఏం రాశాను అనేది నీకు కింద పీడిఎఫ్లో ఇస్తాను అనమాట, అక్కడ నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలా సబ్మిట్ గ్రీవెన్స్ కొట్టేస్తే నీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ అవుతుంది అక్కడ. అంతే, సింపుల్. ఓ అంతేనా? థ్యాంక్ యూ సరి. ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ రేస్ చేస్తాను నేను కూడా.